మరణము అందరికీ తథ్యం, పునరుత్థానం ఎవరికి సాధ్యం. ఈ టైటిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చావు లేదా మరణం లేదా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం అందరికీ తథ్యం. దీనిలో నుంచి తప్పించుకునే నరమాత్రుడు లేడు. ధనవంతుడైనా, పేదవాడైనా, పండితుడైనా, పామరుడైనా అందరినీ ఒకేలా చూసేది, తప్పక పలకరించేది ఏదైనా ఉంది అంటే అది మరణం, చావు. దీని గురించి మీకు ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. చావు అందరికీ వస్తుంది అన్నది కన్ఫర్మ్. మన తాతల ముత్తాతల తరాల నుండి కూడా చావులను చూస్తూ వస్తున్నాం. మీకు ఎవరికి చావుల గురించి చెప్పవలసిన అవసరం లేదు. చూస్తూ వస్తున్నాం, మరణాలు చూస్తూ వస్తున్నాం. ఎన్ని రకాలుగా మరణం మనిషిని వెంటాడుతుందో మీకు తెలియంది కాదు. రోగాల రూపంలో మరణం వెంటాడుతుంది, ప్రమాదాల రూపంలో మరణం వెంటాడుతుంది. మనిషి తాను చేసుకున్న తప్పుల వలన మరణాలు కొని తెచ్చుకుంటున్నాడు. ఎన్నో రకాలుగా చావును కొని తెచ్చుకున్న మనిషి మరణానికి సిద్ధపడక తప్పని పరిస్థితి. అయితే ఇక్కడ దేవుడు బాధ ఏంటంటే, బైబిలులో మరణం వస్తుందని తెలిసిన నువ్వు మరణానికి సంబంధించిన సబ్జెక్ట్ లేదా జ్ఞానం భూమి మీద ఉండగా నువ్వు ఎంత సంపాదించావు? అసలు నీకు మరణం గురించి తెలిసిన వాస్తవాలు ఏంటి? మరణం ఎందుకు వస్తుందో తెలియదు, మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, మరణం తర్వాత పరిస్థితుల గురించి మనిషికి సరైన అవగాహన లేనివాడిగా మారిపోయాడు. కారణం ఏంటంటే, ఇక్కడ కారణం ఉంది. పుట్టిన నాట నుండి చచ్చిపోయేంత వరకు మనిషికి ఈ లోకం లేదా లోకంలో ఉన్న జ్ఞానం ఈ లోకంలో ఎలా బ్రతకాలో చెప్పింది తప్ప చచ్చిపోయిన తర్వాత ఎలా బ్రతకాలో చెప్పలేదు. చెప్పిందా? ఏ పాఠశాలలోనైనా చావును గురించిన పాఠాలు ఉన్నాయా? ఏ విద్యా కేంద్రం మీరు తీసుకోండి, అది చిన్న పాఠశాల అవనివ్వండి, డిగ్రీ కాలేజ్ అవనివ్వండి, లేదంటే యూనివర్సిటీస్ కానివ్వండి, ఏ కళాశాలలోనైనా ఏ పాఠశాలలోనైనా చావు తర్వాత జీవితం గురించి చెప్పారా అంటే చెప్పలేదండి. అందుకే మనిషికి చావు వస్తుందని తెలుసు, కానీ కళ్ళ ముందు కనబడుతుంది కనుక చావు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, చావు తర్వాత బ్రతుకుందన్న సంగతి అస్సలకే తెలీదు. దేవుని పిల్లరా, ఇక్కడ కూర్చున్న మనం ఆలోచిద్దామండి. క్రైస్తవుల దగ్గర బైబిల్ ఉంది. అన్నయ్య తొలి ప్రసంగంలో చెప్పారు, అందరి చేతుల్లోనూ దేవుడు బైబిల్ పెట్టాడండి. నిజంగానండి, ఒక కుటుంబంలో ఈరోజు 4 ఉన్నారనుకోండి, బైబిల్ కూడా ఎన్ని ఉంటాయి చెప్పండి? 4 బైబిళ్ళు ఉంటాయి. భర్త బైబిల్ భర్తదే, భార్య బైబిల్ భార్యదే, పిల్లలు 2 ఉంటే వాళ్ళిద్దరికి మళ్ళా 2 బైబిళ్ళు. అందరి చేతిలోనూ బైబిల్ ఉంది కదా, అందరు బైబిల్ చదువుతారా? విచిత్రం ఏంటంటే, ఇంట్లో 4 బైబిళ్ళు ఉంటాయి, ఒక్క బైబిల్ జిప్పు కూడా తీరు. తీస్తారా? ఒక్క బైబిల్ ఓపెన్ అవుతుందండి రోజు. అందుకే దేవుడు మన జీవితానికి సంబంధించిన ఎన్నో వాస్తవాలు బైబిల్లో రాయించినా అవి అర్థం కాకుండా కనుమరుగైపోయాయి. మనిషి యథేచ్ఛగా ఈ లోకపు జ్ఞానంలో, ఈ లోకంలో ఉన్న మేధావులు ఇదే జీవితం రా సాధించు ఇక్కడ ఏదో ఒకటని ఈ లోకం వైపు పురుగొలిపితే ఆ మాయలో చిక్కుకున్నాడు మనిషి. చెప్తాను ఈరోజు, మీరు జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు మేధావులుగా మాట్లాడుకుంటున్న వారు సైతం ఈ లోకానికి ఎలాంటి స్లోగన్స్ ఇచ్చారంటే, ఒక మహాత్ముడు ఒక స్లోగన్ చెప్పాడండి ఇంగ్లీష్లో, డూ ఆర్ డై అని ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? తెలుగులో చెప్తాను. డూ ఆర్ డై అంటే సాధించు లేదా మరణించు. అంటే అర్థం ఏంటి? లోకంలో ఏదో ఒకటి సాధించు. ఏం సాధించాలి అంటే ఏం చెప్పారంటే, ఒక యాక్టర్ వైపో, ఒక డాక్టర్ వైపో, ఒక లాయర్ వైపో, ఏదో ఒకటి మొత్తం మీద కోటీశ్వరుడు వైపో, ధనవంతుడి వైపో, వ్యాపారవేత్త వైపో ఏదో ఒకటి చేయరా, లేదంటే చచ్చిపోరా. చూసారా? అంటే ఇక్కడ ఏమర్థమైంది సమాజానికంటే, ఏదో ఒకటి చేయడానికి పుట్టావు, ఏమి చేయకపోతే చచ్చిపోయిన తర్వాత సుఖపడిపోతావు, ఏమి లేదుగా, అంతేనా?
అంతేనా? డూ ఆర్ డై, సాధించు లేదా చచ్చిపోవాలట. చచ్చిపోయిన తర్వాత ఏంటి? ఏమో నాకేం తెలుసు నేను చెప్పడానికి. నాకు తెలిసింది చెప్పాను. నాకు తెలిసింది ఏంటంటే నువ్వేదో ఒకటి సాధించాలని చెప్పాను అంతే. చచ్చిపోయిన తర్వాత ఏం చదువుతావు నాకే తెలియదు, నీకేం చెప్తాను? నేను చదువుకున్న చదువులో నాకు ఎవరు నేర్పలేదు కదా చావు తర్వాత ఏం జరుగుతుందో. ఏమన్నా ఎంత దారుణంగా ఉందంటే సమాజం అండి. మీకు ఇది అర్థం అవ్వకపోతే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీ పిల్లోడిని నిలబెట్టండి, స్కూల్కి వెళ్తాను మీ పిల్లోడిని నిలబెట్టి, 3వ తరగతో 4వ తరగతో 5వ తరగతి చదువుతున్న మీ పిల్లోడిని నిలబెట్టి, ఒరేయ్ భూమి మీదకి మనుషులు ఎలాగొచ్చారా అని అడగండి. వాడు ఏం చెప్తాడు చెప్పండి? తక్కువ ఆన్సర్ చెప్తాడండి వాడు మీకు. ఒరే మొట్టమొదటి మనిషి భూమి మీదకి ఎలాగొచ్చాడు రా అని అడగండి. పోనీ మనుషులు ఎలాగొచ్చారా భూమి మీదకి అని అడగండి. ఏం ఆన్సర్ చెప్తారు చెప్పండి? మా మాస్టర్ నాకు కోతుల నుండి వచ్చారని చెప్పారమ్మా. అంటే మన పూర్వీకులు మన తాతలంతా ఎవరట? కోతులా? మీ తాత కోత? మీ ముత్తాత కోత? అదే నేర్పింది స్కూల్లో వాడికి. పెద్ద అయిన తర్వాత కూడా వాడేమనుకున్నాడంటే, ఏమో ఈ సృష్టి దానికి అదే కలిగింది, ఈ సృష్టిలో కోతులు పుట్టాయి, కోతుల నుంచి నేను వచ్చాను, మరి ఏం చేయాలి? కోతు పళ్ళు తిన్నది, నేను మాత్రం రకరకాలు తింటాను, మొత్తం మీద తినేసి చచ్చిపోతాను, ఇంతే జీవితం. ఇదేనా లోకం నేర్పుతున్నది? లోకంలో ఉన్న విద్యా వ్యవస్థలు నేర్పుతున్నవి. దేవుని పిల్లలారా, ఈ సృష్టిని కలిగించిన మహాశక్తి స్వరూపం దేవుడు, కన్న తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆయన బిడ్డలు మీరంతా, ఆయన పిల్లలు మీరంతా. మీకు ఏ జ్ఞానం కావాలి అన్నా మీరు అడగవలసింది ఎవరినో తెలుసా? ఆయన్ని అడగాలి. దేవా ఏంటి మా జీవితానికి మరణం, మా మరణం తర్వాత సంగతులు ఏంటి? పునరుత్థానం ఉందని ఒకటి అక్కడక్కడ బైబిల్లో మాకు కనబడుతుంది. అసలు ఎవరికి ఇస్తావు నువ్వు పునరుత్థానం? ఎవరిని తిరిగి బ్రతికిస్తావు మళ్ళీ? మరణము అందరికీ తథ్యం, కానీ పునరుత్థానం అందరికీ సాధ్యమా? అందరూ లేస్తారా తిరిగి? మళ్ళా లేవరు. ఇక్కడ ఇంకోటి చెప్తాను ప్రాబ్లం. ఈ టైటిల్ ఈ సందర్భంలో ఎందుకు వేసామో, లోకంలో ఉన్న వాళ్ళకేమో అసలు పునరుత్థానం ఉందని తెలియదు. జాగ్రత్తగా వినాలి. చావు ఉందని, చావు తర్వాత బ్రతుకుందని అసలు లోకంలో ఉన్నవాడికి ఈ సంగతులు ఏమీ తెలియదు. విచిత్రం ఏంటంటే పునరుత్థానం ఉందని క్రైస్తవులకి తెలుసు, కానీ వీళ్ళ దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏం చేస్తే బ్రతుకుతాడో తెలియదు ఇతనికి. చూడండి దెయ్యం ఎలా చేసిందో దెబ్బ. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినాలి నేను చెప్పేది మళ్ళీ. అసలు బైబిల్కి విడిచి లోకంలో ఉన్న వాళ్ళు, బైబిల్ దగ్గరకు రానివాడికి చావు తర్వాత బ్రతుకుంది, పునరుత్థానం ఉందని వాడికి అసలు తెలియదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బైబిల్ పట్టుకొని వచ్చిన క్రైస్తవులు ఎలా చేసిందంటే మోసం, దెయ్యం పునరుత్థానం ఉందని వీళ్ళకి తెలుసు, కానీ ఏం చేస్తే దేవుడు పునరుత్థానం ఇస్తాడు, ఏం చేస్తే మళ్ళా తిరిగి లేపుతాడు, ఏం చేస్తే నేను మరలా బ్రతుకుతాను, ఈ జ్ఞానం క్రైస్తవులకు అందనివ్వకుండా మోసం చేసింది దయ్యం. చూసారా? ఇద్దరిని మోసం చేసింది. ఒకనేమో బడికి రానివ్వకుండా చేసింది, బడికి వచ్చిన వాడినేమో చదువు రానివ్వకుండా చేసింది. మీకు అర్థమయ్యే ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు ఆడ అసలు బడికే రాలేదు, ఈ బడికి వచ్చినోడేమో చదువు నేర్చుకోలేదు. ఎంత మోసంలో ప్రపంచం ఉందో తెలుసండి దేవుని పిల్లలారా. మీకు మరలా చెప్తున్నాను, మరణాన్ని ఏమండి లోకంలో ఉన్న వాళ్ళు అందరూ లైట్ తీసుకున్న పర్వాలేదు, కానీ క్రైస్తవులుగా మీరు దాన్ని ఏదో తేలిగ్గా ఎప్పుడో వచ్చేదండి, ఎప్పుడో ఆలోచిస్తానంటే, మరణం మనిషిని వెంటాడుతున్న లోకంలో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మరణం మనిషిని ఏం చేస్తుంది? వెంటాడుతుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటో తెలుసండి, ఇప్పుడు మళ్ళా కరోనా కేసులు మళ్ళా వస్తున్నాయట. చావు వార్త చల్లగా చెబుతారు. కరోనా కేసులు మళ్ళా వస్తున్నాయి అంటే అర్థం ఏంటి చెప్పండి? నవ్వుకుంటున్నారు మీరు, కానీ అర్థం ఏంటి చెప్పండి? చావు మళ్ళా స్టార్ట్ అయింది అని అర్థం. అంతేనా? కరోనా అంటే ఏంటి? చావు. ఏమంటే ఫస్ట్ వేవ్ అన్నారు, చాలా మంది చనిపోయారు. సెకండ్ వేవ్ అన్నారు, చాలా మంది చనిపోయారు. థర్డ్ వేవ్ అన్నారు. ఏమంటే ఇలాగ వేవుల మీద వేవులు, అంటే అది రకరకాలుగా రూపాలు మార్చుకొని మనిషి మీద దాడి చేస్తుంది మరణం, చావు. మీకు తెలియదు కదండి, మీ గ్రామంలో ఉన్న చాలామంది కరోనా కాలంలో చనిపోయి ఉంటారండి. చనిపోయారు లేదండి? చనిపోయారు. వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మీతో పాటు ఉన్న వాళ్ళే, మీతో పాటు తిన్న వాళ్ళే, మీతో పాటు వివాహాలకు వచ్చిన వాళ్ళే, మీతో పాటు విందులకు వచ్చిన వాళ్ళే, మీతో పాటు చాలాల్లో పనికొచ్చిన వాళ్ళే. అక్క అంటూ మీ ఇంటి ముందు కూర్చున్నావిడే, అన్నయ్య అంటూ మిమ్మల్ని పరకలించిన వ్యక్తే ఈ రోజు లేడు. చూడండి, మీ గ్రామంలో మీ కాలం ముందు తిరిగిన ఆయన ఇప్పుడు లేడు.
ఇప్పుడు వేవ్ వస్తుంది మళ్ళీ కరోనా అంటున్నారు. అది ఒకవేళ నాకు వస్తే నేనుంటానన్న గ్యారంటీ నాకు లేదు, మీరుంటారన్న గ్యారంటీ మీకు లేదు. అలాంటిది మరణం మనిషిని ఇలా రోగాల పేరుతో, ప్రమాదాల పేరుతో, దీర్ఘకాలిక రోగాల పేరుతో మరణం మనిషిని వెంటాడుతుంటే అసలు ఏంటి నా బ్రతికేంటి? నేను ఏమైనా చక్క పెట్టుకున్నానా? నాకు మరణం వస్తే నాకు పునరుత్థానం వస్తుందా? నేను తిరిగి బ్రతుకుతానా? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానా? ఎవరండి ఇవన్నీ ఆలోచిస్తున్నారా? అస్సలు ఆలోచించరండి. మీకు భయంకరమైన న్యూస్ చెప్తాను, ఇది వార్త ఏంటంటే ప్రపంచం మొత్తంలోనండి, ఒక ప్రపంచం మొత్తం మీరు ఆలోచిస్తానండి, ఒక రోజుకి ఎంతమంది చచ్చిపోతారని మనం అడిగితేనండి 1,63,000 మంది చిల్లరండి. 1,63,000 మంది చచ్చిపోతారట ప్రపంచం మొత్తంలో. ఒక రోజుకి చచ్చిపోయే వాళ్ళ సంఖ్య 1,63,000 చిల్లర, పైన ఇంకేవో డిజిట్స్ ఉన్నాయి. ఒక రోజుకి ప్రపంచం మొత్తంలో 1,63,000 మంది చచ్చిపోతారట. ఇంకా నెమ్మదిగా వస్తే ఒక గంటకి ఎంతమంది చచ్చిపోతున్నారయ్యా అని మీరు అడిగితేనండి, ఒక గంటకి 6,800 మంది చచ్చిపోతున్నారండి. గంటకి 6,800 మంది చచ్చిపోతున్నారు ప్రపంచం మొత్తంగా గంటకి. ఇక నిమిషానికి వస్తే ఒక నిమిషానికి వస్తే సుమారు 114 మంది 115 మంది చచ్చిపోతున్నారండి. ఒక నిమిషానికి ప్రపంచం మొత్తంలో సుమారు 115 మంది చచ్చిపోతారు. సెకండ్ అండి, ఇలా రెప్పేసి తీస్తాం అంతే, ఒక సెకండ్. ఈ సెకండ్కి సుమారు 2 చచ్చిపోతున్నారు ప్రపంచం మొత్తంలో. సెకండ్కి 2 చచ్చిపోతున్నారు. ఇంత దారుణంగా మరణం మనిషిని వెంటాడుతుంటే, చావులు మనిషి వెనకాల వస్తుంటే, ఏంటి నా జీవితం, నేను చచ్చిపోతే ఏదో ఒక రూపంలో చావు నన్ను పలకరిస్తే నా పరిస్థితి ఏంటని ఎవరైనా ఆలోచిస్తున్నారండి? త్రాగి 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 కిడ్నీలు పోగొట్టుకుని చచ్చిపోయేవాడు ఒకడు. వద్దురా మత్తు పదార్థాలంటే ఆ మత్తు పదార్థాలు తినేసి క్యాన్సర్లు తెచ్చుకుని, నాలుక క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు, దవడ క్యాన్సర్లు, రక్తపు క్యాన్సర్లు, ఆ మత్తు పదార్థాలు తిని చచ్చిపోయేవాడు ఒకడు. దీర్ఘకాలిక రోగాలు, మనం చేసుకున్న తప్పులు, వస్తున్న బీపీలు, షుగర్లతో చచ్చిపోయేవాడు ఒకడు. వస్తున్న రోగాలతో ఏమంటే రోడ్డు మీదకి వెళితే మనం తిన్నగా వెళ్ళిన అవతల వాడు తిన్నగా వస్తాడన్న గ్యారంటీ ఉందా? ఎవడో వచ్చి గుద్దేస్తే వీళ్ళు చచ్చిపోవాల్సిన పరిస్థితులు. హైదరాబాద్లో ఒక కొత్త ఫ్లైఓవర్ కట్టారండి గచ్చిబౌలి దగ్గర, మీరు చూసుంటారు, వార్తల్లో వచ్చింది. మా హైదరాబాద్లో ఒక ఫ్లైఓవర్ కట్టారు పైనుంచి వెళ్ళిపోవడానికి. బాగా జనం ఎక్కువ, హైదరాబాద్ ఇరుకు, ట్రాఫిక్ జామ్ అయిపోతుందని పైన ఒక ఫ్లైఓవర్ కట్టారండి. ఆ ఫ్లైఓవర్ మీద కారు వెళ్తుంది, పైన కారు వెళ్తుంది, చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. పైన ఖాళీగా ఉంది కానీ అక్కడ ఒక చిన్నది ఇలాగా రౌండ్ సర్కిల్ పెట్టారు పైన. ఫ్లైఓవర్ ఇలా తిరుగుతుంది. ఆ తిరిగేటప్పుడు కారు కంట్రోల్ అవ్వలేదు. ఆ స్పీడ్కి ఫ్లైఓవర్ పైనుంచి ఎగిరండి కింద ఉన్న రోడ్డు మీద పడ్డది కారు. ఆ కింద 2 నుంచొని ఉన్నారు, వచ్చి ఆవిడ నెత్తి మీద పడ్డది. అక్కడికక్కడ ఆవిడ చచ్చిపోయిందండి. అంటే చూసారా, ఇప్పుడు ఈ చావు వెనకాల ఇవి తప్పేమైనా ఉందా మీరు చెప్పండి? కింద నుంచుని ఉంది ఏదో పని మీద, ఏదో ఆటో ఎక్కడానికో బస్సు ఎక్కడానికో, ఆ కారు వచ్చి నెత్తి మీద పడి చచ్చిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే నువ్వండి, అసలు మరణం ఏ రూపంలో ఎక్కడి నుంచి తరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఇవి. అవును. అలాంటప్పుడు ఒకవేళ నన్ను పలకరిస్తే నా పరిస్థితి ఏంటి? నాకేమైనా దేవుడు పునరుత్థానం ఇస్తాడా? నన్ను తిరిగి లేపేంత భక్తిగా నేను అసలు భూమి మీద ఉన్నానా? నా జీవితం ఎలా ఉంది? నా మాటలు ఎలా ఉంటున్నాయి? నా బ్రతుకు ఎలాగ ఉంటుంది? నేను చేస్తున్న కార్యక్రమాలు ఎలాగున్నాయి? దేవుడి వాక్యానికి లోబడే నా జీవితం ఏమైనా ముందుకు వెళుతుందా? నా జీవితంలో ప్రతి ప్రవర్తనగా ఆయన అధికారానికి స్థానం ఇచ్చేసి నువ్వు చెప్పినట్టుగా నేను బ్రతుకుతాను ప్రభు అంటున్నావా? మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికేస్తే, మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండిపోతే, మరణం పలకరిస్తే పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. ఈ 3 రోజులు మీరు వినబోయే సంగతులండి అద్భుతమైన సంగతులు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నాయన చావు వస్తుందని నీకు ఎలాగో తెలుసు, కానీ నువ్వు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? చెబుతాను ఒక విషయం అన్నాడు. బైబిల్ చూద్దాం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం చూద్దామండి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు? చూసారని ఎంత బాగా మాట్లాడాడో. మరణము చూడక బ్రతుకు
నరుడెవడు? ఎవరైనా మరణాన్ని చూడకుండా మరణాన్ని తప్పించుకుని బ్రతకగలడా? అయితే మరణం అందరికి వస్తుంది, మీకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడైతే కింద ఒక మాట చెప్తున్నాడు దేవుడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు? అంటే ఇక్కడ ఒక ఇంటిచ్చాడు దేవుడు. ఏంటది? నాయన చావు వస్తుందని నీకు తెలుసు కదా, అయితే చావు తర్వాత సంగతి నీకు తెలియాలి. ఏంటది? పుట్టిన తర్వాత ఈ లోకాన్ని చూసావు కదా, చచ్చిన తర్వాత మరో లోకాన్ని చూస్తావు. ఏ లోకం అది? పాతాళ లోకం. జాగ్రత్తగా వినాలి. పుట్టి ఈ లోకాన్ని చూసావు, చచ్చిన తర్వాత ఏ లోకాన్ని చూస్తావు? పాతాళ లోకాన్ని చూస్తావు. వెరీ గుడ్. ఇప్పుడు పుట్టిన ఈ లోకం నీకు బాగుంది, బాగుందా లేదా? బాగుంది. నీళ్లున్నాయి, ఆకలిస్తే అన్నం ఉంది, ఏమంటే తినడానికి ఆహారం ఉంది, చుట్టుపక్కల బంధువులు ఉన్నారు, అమ్ముంది, నాన్నున్నాడు, అక్క ఉంది, తమ్ముడున్నాడు, చెల్లుంది, అందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు. తినడానికి ఏమంటే షాపులు ఓపెన్గా ఉన్నాయి. ఏదైనా తినాలనుకుంటే హోటల్కి వెళ్ళిపోతే ఫుడ్ రెడీగా ఉంది. అన్ని సర్వం సిద్ధం చేసి పడి ఉన్నాయి ఈ లోకంలో నువ్వు పుట్టిన తర్వాత ఈ లోకంలో నీకు కావలసినవన్నీ ఉన్నాయి. వెరీ గుడ్. చచ్చిపోయిన తర్వాత వెళుతున్న లోకంలో ఏముంటాయి? త్రాగడానికి నీళ్ళు ఉన్నాయా? తినడానికి ఆహారం ఉందా? తిరగడానికి రోడ్లు ఉన్నాయా? పోని పెళ్ళిళ్ళకి విందులకి వెళ్ళడానికి ఏమైనా బంధువులు ఉన్నారా అక్కడ? పాతాళ లోకంలో ఏమున్నాయి చెప్పండి? ఏమీ లేదు, ఒకటే ఉంది. ఏంటది? అగ్ని. అగ్గొకటే. నీకు మరణం తర్వాత నువ్వు గనక దేవుడి కోసం సరిగా బ్రతికి దేవుడి మాటల ప్రకారం బ్రతకక నీ ఇష్టానుసారం పాపాలలోనే ఉంటూ నేరాలలోనే ఉంటూ దేవుడికి భిన్నమైన జీవితాన్ని జీవించి చచ్చిపోయావా, మరణం మరుక్షణం మనల్ని పరకలించే లోకం పాతాళ లోకం అయితే ఆ లోకంలో మనకు కనపడేది ప్రేతలు, ఆ లోకంలో మనకు కనపడేది అగ్ని. అందుకే అంటున్నాడు, నాయన మరణం ఎలాగో వస్తుంది నీకు, అది కన్ఫామ్. కానీ తర్వాత వచనంలో ఏమన్నాడు? పాతాళము యొక్క వశం కాకుండా నిన్ను నువ్వు తప్పించుకోవడానికి మరణానికి ముందే ఏమైనా ఆలోచించి అంటున్నాడు. ఆ ఆలోచింప చేసే సంగతులే ఈ 3 రోజులు. ఎవ్వరు మిస్ అవ్వకండి, దయచేసి చెప్తున్నాను. మీ వాళ్ళు ఎవరిని మిస్ కానివ్వకండి ఈ సభలో. మరణం తర్వాత ఈరోజు ఫస్ట్ రోజు కనుక మీకు చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది, రేపటి నుంచి వస్తాయి లోతైన సంగతులు. మరణము వశము కాకుండా తను తాను తప్పించుకోవాలి. తప్పించుకునే మార్గం బైబిల్లో దేవుడు రాశాడు. రేపు ఎల్లుండ ఆ మార్గాన్ని మీకు చెప్పేస్తాను. దేవుడు చెప్పింది. నాయన తప్పించుకోవాలి, దాన్ని పాతాళాన్ని తప్పించుకోవాలి. రెడీ అవ్వండి. భూమి మీద ఉండగానే పుట్టి ఈ లోకాన్ని చూసిన నువ్వు, అందమైన ఈ లోకంలో ఉన్న నువ్వు, మరణం తర్వాత ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతావు. సరైన జీవితాన్ని భూమి మీద జీవించకపోతే, వాక్యానుసారమైన జీవితం ఇది కాకపోతే. ఏమన్నా ఒక మాట చెప్తానండి, జాగ్రత్తగా వినండి. ఇది నిజమో కాదో ఆలోచించండి. ఏమంటే ఏదైనా ప్రమాదం వస్తుంది అని చెప్పగానేనండి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడండి మనిషి. ఇప్పుడు రేపో ఎల్లుండో ఈ పొద్దుటూరు కడపలో కరోనా కేసులు ఎక్కువైపోయినాయని మీకు వార్త వచ్చింది అనుకోండి. ఏమంటే ఎల్లుండి మీటింగ్ మీరు అందరూ ఎలాగొస్తారు చెప్పండి? ఇక్కడికి ఎలాగొస్తారు? ఎందుకు పెట్టుకున్నారు మాస్క్? చూసారా ఎంత టక్కుమని ఆన్సర్ చెప్పారండి, ఎంత అలర్ట్గా ఉంటారు చూసారా? అంటే కరోనా కేసులు పెరిగిపోతున్నాయి, ప్రమాదం వస్తుంది అనగానే మూతికి ఏం పెట్టేయాలట? మాస్క్ పెట్టేస్తారు. వెరీ గుడ్. నేను అడిగేవన్నీ జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ప్రమాదం ఉందనగానే జాగ్రత్త తీసుకుంటున్నావు. చచ్చిపోయిన తర్వాత పాతాళం ఉందంటే ఏం జాగ్రత్త తీసుకున్నావు? ఏం ఆలోచించావు అసలు? ఇంకా చెప్తాను నేను. పెద్ద ఎదిగిన తర్వాత రోగాలు వస్తాయేమోనని చిన్నప్పుడు చిన్నడిగా భూమి మీద పడగానే వాడికి టీకాలు వేసేస్తారండి. వేస్తున్నారా? పోలియో టీకా ఎందుకు వేశారు? పోలియో ప్రమాదం ఉందని. చికెన్ పాక్స్కి ఒక టీకా వచ్చింది, ఆ టీకా ముందే వేసేస్తున్నారు చికెన్ పాక్స్ రాకూడదని. టీకాల లిస్టు చదివానండి, అయ్యా ఆశ్చర్యపోయిన. మధ్యాహ్నం టీకాల లిస్టు చదివితే ఇన్ని టీకాలు ఉన్నాయండి మనిషికి చిన్నప్పుడు వేసేసేవి. వ్యాధి నిరోధక టీకాలట వాడికి చిన్నప్పుడు వేసేస్తున్నారు. ఎందుకు? పెద్ద అయిన తర్వాత వీడికి ఏం రాకూడదు? రోగం రాకూడదు. చూసారు ఎంత ముందు జాగ్రత్త అండి మనిషికి. ప్రమాదం ఉంది కనుక ఏమంటే ఇక్కడ విషయం తెలుసా? ఆ రోగం వాడికి వస్తుందో లేదో తెలీదు, ముందైతే టీకా వేసేస్తాడు. ముందు జాగ్రత్త.
పోలియో వస్తుందో లేదో తెలియదు, ముందైతే పోలియో టీకా వేసేస్తాను. చావు వస్తుందా డౌటా? కన్ఫామా? కన్ఫామ్. మరి చావు కన్ఫామ్ అయినప్పుడు చావు గురించి ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? ఏముండవు. వస్తుందో రాదో తెలియని రోగానికి టీకా వేస్తావు. వస్తుంది, మరణం వస్తుంది, వచ్చిన తర్వాత పాతాళంలో పడిపోతావు అని దేవుడు బైబిల్లో రాసిన ఏది నీ బ్రతుకులో జాగ్రత్త? ఏముంది? ఏం చక్క పెట్టుకున్నావు జీవితాన్ని? ఏం బాగు చేసుకుంటున్నావు జీవితాన్ని? కళ్ళ ముందు కదులాడుతున్న వాళ్ళు కదులాడుతున్నట్టుగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా చావంటే భయం లేదు, బ్రతుకును చక్క పెట్టుకోవాలన్న బెంగ లేదు. అమ్మో ఆయన వెళ్ళిపోయాడండి, ఈవిడ వెళ్ళిపోయిందండి, నేను వెళ్ళిపోతానేమో, ఎక్కడికి వెళ్ళిపోతాను, వెళ్ళి మంటల్లో కనపడిపోతానేమో, నా జీవితం అసలు బాగోలేదు, సరిగ్గా గుడికి వెళ్ళిన వాక్యం విన్నా నిద్రపోతా ఉంటాను గుళ్ళో కూర్చొని. అంతే కదండి. ఎక్కువ శాతం క్రైస్తవులు వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తారు? పాటలు పాడేటప్పుడు నిద్ర వస్తుందండి. పాటలు పాడతారండి, కొన్ని సభల్లో మేము వెళతామండి, అలా వేదిక మీద కూర్చోబెడతారు. ఇక గానా ప్రతిగానాలు, ఇటు నుంచి ఒకరు అందుకోను, ఇటు నుంచి ఒకరు అందుకోను, టైం అంతా అట్లకే. పాటలు తర్వాత ఒక ఆయన వచ్చి అంటాడు ప్రార్థన అంటాడు, మళ్ళీ ప్రార్థన, తర్వాత ఇంకొక అతను వచ్చి అంటాడు ఆరాధన అంటాడు, ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చి సాక్ష్యాలు అంటున్నాడు. ఏం చేయాలి? వేదిక మీద కూర్చొని వెళ్ళింది ఎందుకు అక్కడికి? మేము ఎంత పాటలు పాడి ఆరాధనని గెంతి లేచి చేతులు పైకెట్టి కిందకెట్టి ఆ చివరి మాకు మైకిచ్చే టైంకి ఆ ఎనర్జీ అంతా అయిపోయింది, నీరసం వచ్చింది, లోపల ఆకలేస్తుంది, అప్పుడు మాకు మైకిస్తారు. చెవులో నెమ్మదిగా అన్నయ్య గారు టైం అయిపోతుంది కొంచెం త్వరగా. బబ్బబ్బబ్బబ్బా, ఈ త్వరగా సాక్ష్యాల దగ్గర లేదు, ఈ త్వరగా ప్రార్థన దగ్గర లేరు, ఈ త్వరగా పాటల దగ్గర లేదు. మైక్ ఇచ్చేసరికి ఏమంటే ప్రార్థన చేసుకుందాం అనేసరికి ఆ చివరిని ఒక ఆవిడ కునికేస్తూనే ఉంటుంది. ఇంకా చెప్పాలన్న ఆశ చచ్చిపోద్దండి మాలో. ఎందుకు ఇలాగ చెప్పడం అవసరమా? మీకు మాట్లాడగలండి. దేవుడి సభ లేదా ఆరాధన అనగానే అది ఏంటో తెలుసండి? దేవుడి సన్నిధి. అక్కడ ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. దేవుడిని పక్కన పెట్టుకొని ఆయన మాటలు వినపడుతుంటే నిద్రపోతుంటే నిన్నేం చేయాలి చెప్పండి? దేవుడు ఏం చేయాలి? అన్నం తినేటప్పుడు నిద్ర వస్తుందా? రాదు. టీవీ చూసేటప్పుడు నిద్ర వస్తుందా? రాదు. మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరో వచ్చి మీతో మాట్లాడుతుంటే నిద్ర వస్తుందా? అస్సలు రాదు. ఇంకా చెప్పక్క చాలా రోజులు అయిపోయింది నిన్ను కలిసి. బాబ్బా, దేవుడిని కలిసి ఎన్ని రోజులైంది? నువ్వు దేవుడు వాక్యం విని ఎన్ని రోజులైంది? దొరక్క దేవుడు మాటలు దొరికాయండి, నేను వినాలి ఏం చెప్తాడు అన్న ఉత్సాహంతో కూర్చునే వాళ్ళు తక్కువ. ఎప్పుడు ఆమెనంటారా భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనేవాళ్ళు ఎక్కువ. ఇంకెలా దేవుడు అర్థమవుతాడు నీకు? ఇంకెక్కడ జ్ఞానం అర్థమవుతుంది? ఇంకెక్కడ నీ బ్రతుకు సంస్కరించబడుతుంది? దేవుళ్ళో వాక్యానికే చెవివని జీవితం అయినప్పుడు, దేవుడి సన్నిధిలో కూర్చొని కూడా దేవుడి వాక్యం విననప్పుడు, దేవుని పిల్లలారా, వస్తాయో రావో తెలియని రోగాలకు ముందు జాగ్రత్తగా టీకాలు వేసుకుంటున్న మనిషి మరణం వస్తుంది కన్ఫామ్ అని దేవుడు చెప్పిన, ఆ మరణం తర్వాత నువ్వు వెళ్ళే లోకం పాతాళం అని చెప్పిన ఆ జీవితం పట్ల ఏం జాగ్రత్తలు తీసుకున్నాడు చెప్పండి? ఏం జాగ్రత్తలు తీసుకున్నాడండి? ఏమండి మీకు విషయం చెప్పనండి, అన్ని విషయాలలోనూ జాగ్రత్తగానే ఉంటాడు మనిషి. ఆడపిల్ల పుట్టింది అనుకోండి, మీకు తెలియదు కాదు, ఆడపిల్ల పుట్టగానే ఏం ఆలోచిస్తున్నాడు? ఈ పిల్ల పెళ్ళి ఎలా చేయాలో ముందు జాగ్రత్త. ఈవిడ పేరిటిన ఒక 4 లక్షలు డిపాజిట్ చేసేద్దాం, బిడ్డ పెద్ద అయ్యేసరికి 20 లక్షలు అవుతుంది, ఆ పెళ్ళి ఆ డబ్బుతో చేసేయచ్చు. ముందు జాగ్రత్త చూసారా? బిడ్డ పెళ్లి విషయంలో ముందు జాగ్రత్త. కొంతమంది ఎలా ఉంటారంటే, వృద్ధాప్యం వస్తుంది, మేము ముసలైపోయిన తర్వాత మేము హ్యాపీగా బ్రతకాలంటే ఎల్ఐసి కడతాను, సహారా కడతాను, డబ్బులో చోట దాచేస్తాను, వృద్ధాప్యంలో కాలు మీద కాలు వేసుకుని తింటాను. ఎన్ని జాగ్రత్తలండి మనిషికి, ఎన్ని జాగ్రత్తలు! అన్ని విషయాలు ఆలోచిస్తున్నాడు. చావు వస్తుంది నాయన అన్నాడు దేవుడు, ఆలోచిస్తున్నాడా? ఆలోచించడు. మీకు సంగతి చెప్పనండి, బాధపడాలి. ఈ సమాజం అంతా బాధపడాలి. ఏ విషయంలో బాధపడాలి అంటే, దేవుడి బ్రతుకునిచ్చాడు. మీకు తెలియదు కదా, ఇక్కడ నాకు చాలా సభలు జరిగాయని అన్నయ్య వాళ్ళు నాకు చెప్పారు, మీరు వినుంటారు. దేవుడి బ్రతుకునిచ్చింది. జాగ్రత్తగా వినండి. రైట్, జాగ్రత్తగా వినండి. దేవుడి జీవితాన్ని ఇచ్చిందండి, మనకి బ్రతుకునిచ్చింది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జగత్తు పునాది వేయబడక మునుపు మన రాక కోసం దేవుడు ఎదురు చూసి
ఈ తరంలో ఈ రూపాలతో భూమి మీద మనల్ని దేవుడు పెట్టాడండి. ఎందుకు పెట్టాడో మీకు తెలియదు కాదు. ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు చెప్పండి దేవుడు? ఆయన కోసం బ్రతుకుతామని, ఆయన్ని మనం మహిమపరుస్తామని. కానీ మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ఎలా జీవిస్తున్నాడో తెలుసా? ఒక మాట రాశాడు బైబిల్లో, మీరు చూడండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయము. యెషయా గ్రంథం 22వ అధ్యాయము ఏమంటే 13వ వచనం ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనం. రేపు చచ్చిపోతాను, జాగ్రత్తగా వినండి, రేపు చనిపోతాను. మనిషి ఆలోచనలు ఎలా ఉన్నాయో చావు విషయంలో దేవుడు బట్టబయలు చేశాడండి. ఒరే చావు వస్తుంది, చావు తర్వాత పాతాళం ఉంది, జాగ్రత్త పడరా అంటే ఎలాగ ఆలోచిస్తున్నాడు చూడండి మనిషి. రేపు చచ్చిపోతాను కనుక, చూసారండి ఏం చేస్తాడట? చావు వస్తుందిరా, బ్రతుకుని చక్క పెట్టుకుని పాతాళం తప్పించుకోరా అంటే రివర్స్లో ఆలోచిస్తున్నాడు చూడండి మనిషి. రేపు చచ్చిపోతాను గనుక ఈరోజు చికెన్ బిర్యానీ తింటాను, అంతేనా? రేపు చచ్చిపోతాను గనక మటన్ బిర్యానీ తింటాను. చావు వస్తుంది గనక బంగారం కొనేస్తాను. చావు వస్తుంది గనక 7 ఎకరాల పొలం కొనేస్తాను. చావు వస్తుంది గనక చావు వచ్చేలోపు ఇల్లు కట్టేస్తాను. చావు వస్తుంది గనక చావు వచ్చేలోపు పెళ్లి చేసేస్తాను. చావు వస్తుంది గనక చావు వచ్చేలోపు మనవణ్ణి ఎత్తేస్తాను. అయ్యా, ఇదే జీవితం. ఏం రాసాడండి దేవుడు? మన బుద్ధి తెలుసు దేవుడికి. మనం ఎలా బ్రతుకుతామో తెలుసు, మనం ఏం ఆలోచిస్తామో తెలుసు. చావు వస్తుంది, జీవితాన్ని చక్క పెట్టుకోరని దేవుడు అంటుంటే మనిషి అలా బ్రతుకుతున్నాడట. రేపు చచ్చిపోదము గనుక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు. ఏం తింటున్నాడు చూడండి, ఏటంట మాంసం. ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. చూసారండి ఎలా మారిపోయాడు మనిషి. లెట్స్ ఎంజాయ్, ఉత్సహిద్దాం, ఆనందిద్దాం. పెళ్లిళ్ళు, విందులు, వినోదాలు, సినిమాలు, షికార్లు, జబర్దస్తులు, పటాసులు, సీరియళ్ళు. ఆనందిద్దాం. ఆనందించేటప్పుడు ఎలా ఆనందిద్దాం అంటే ఏదోడు చక్కగా నాన్ వెజ్ తెచ్చుకుని మాంసం తింటూ టీవీ చూస్తూ. ఒకడు అంటున్నాడండి, ఏమండి మాతో పాటు చదువుకున్నాడండి, నా క్లాస్మేటే. ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో ఈ వీడియోలన్నీ పెడతా ఉంటాను. వాడు ఒక రోజు పోస్ట్ పెట్టాడు, ఇంత పెద్ద పోస్ట్. నాకు ఏమన్నాడు తెలుసా? ఒరే నీ జీవితం ఏం జీవితం రా, ఎప్పుడూ దేవుడు అంటావు, ఎప్పుడూ దేవుడు మాటలు అంటావు, ఎప్పుడో చచ్చిపోతావు అంటావు, బ్రతుకుంది అంటున్నావు, ఈ లోకంలో ఏమి చేయను అంటావు, అదేం బ్రతుకురా, అలా చెప్పగా అదేం జీవితం రా? జీవితం అంటే ఏంటో తెలుసా? చూడండి వాడు ఎలా చెప్తున్నాడు. జీవితం అంటే ఏంటో తెలుసా? ఒక చేతిలో టీవీ రిమోట్ ఉండాలట, మరో చేతిలో మందు గ్లాస్ ఉండాలట, కళ్ళ ముందు చికెన్ బిర్యానీ ఉండాలట, చికెన్ ఫ్రై ఉండాలట, చేపల ఫ్రై ఉండాలట, మందు తాగుతూ చికెన్ తింటూ రిమోట్ మారుస్తూ అదిరా జీవితం అంటే. నీకు ఎవడ చెప్పాడరా ఈ మాట్లాడినాడు నన్ను? చూసారు ఎలాగుందో మనుషుల ఆలోచన, చూసారు ఎలాగున్నాయో. ఎలాగో చావు వస్తుంది కనుక చావు వచ్చే లోపు ఏం చేయాలట? ఎంజాయ్ చేద్దాం, తిందాం, త్రాగుదాం, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు. ఏమండి ఎంత దుర్మార్గం చెప్తానండి మనుషుల ఆలోచనలు. మీరు జాగ్రత్తగా వినండి, ఇది నేను చెప్పేది. చావుకు ముందు బ్రతుకున్నంత కాలం తిండే, తినాలి త్రాగాలి, తినాలి త్రాగాలి, తినాలి తాగాలి, తర్వాత కక్కుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. ఇదే జీవితం అంతా బ్రతుకుండగా. ఇప్పుడు చచ్చిపోయినోడన్నా వదిలిపెట్టారా? చనిపోయినోడన్నా వదిలిపెట్టారా? చచ్చిపోయినోడు ఒకటి ఫోటో ముందు మళ్ళీ ఏం పెట్టారు చెప్పండి? పట్టుకెళ్ళి అక్కడ ఫోటో ముందు ఏం పెట్టారు? మళ్ళా బిర్యానీ, మళ్ళా మందు గ్లాసు. అబ్బబ్బబ్బా, ఎవడు ఒక ఆయన చుట్టలు తాగేవాడట. చుట్టలు తాగుతూ చచ్చిపోయాడని చచ్చిపోయిన ఫోటో దగ్గర పొగాకుతో చుట్ట పెట్టారు అక్కడ. అంటే అర్థం ఏంటంటే బ్రతుకుండగాను ఎలాగో పొగ తాగి నాశనం అయ్యావురా, చచ్చిపోయిన తర్వాత కూడా పొగ తాగు, చచ్చిపోయిన తర్వాత కూడా మందు తాగు, చచ్చిపోయిన తర్వాత కూడా బిర్యానీలు తిను. ఏం పిచ్చి పట్టిందండి లోకానికి? పిచ్చి కదండి ఇదంతా. బ్రతుకున్నంతకాలం తిండే, బ్రతుకున్నంతకాలం త్రాగుడే, బ్రతుకున్నంతకాలం సుఖాలే, బ్రతుకున్నంతకాలం సంతోషాలే. ఈ తిండి ఎవరిచ్చాడో ఆలోచించడు, అనుభవిస్తున్న ఈ దేహం ఎవరిదో ఆలోచించడు, ఆయుష్కాలం ఎవరిచ్చాడో తెలీదు, ఎందుకు బ్రతకాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. త్రాగుతాడట, తింటాడట, చచ్చిపోతాడట, చచ్చిపోయిన తర్వాత కూడా ఫోటో ముందు మళ్ళీ త్రాగుడు పెట్టుకుంటాడట. ఏంటండి లోకం? ఏంటి లోకం ఇలాగుంది? ఒక మంచి మాట ప్రయోగించాడు అన్నయ్య ప్రసంగం, మీరు జాగ్రత్తగా వినారు లేదో.
అసలు ఈ భూమి మీద ఉన్న మనుషులకు జ్ఞానం లేదు. చావు తర్వాత ఏం జరుగుతుందో గ్రహించి బ్రతికేవాడు జ్ఞాని. తింటాను, త్రాగుతాను, చచ్చిపోతాను అన్నవాడు పాతాళంలో పడిపోయే అజ్ఞాని. మరణం తర్వాత సంగతులు ఎరిగిన వాడు అజ్ఞాని. బైబిల్ ప్రకారం దేవుని పిల్లలారా, మరణం వస్తుంది. జీవితం ఇలా కాదు, చక్కబెట్టుకోండి. మంచి మాట అన్నాడండి దేవుడు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం. కలగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండినను. కలగబోవునది ఏదో అంటే చావు తర్వాత ఏం జరగబోతుందో మనుషులు ఎరగకపోయినను ఎరగాలన్న ఆశ కూడా లేదు. పుట్టిన తర్వాత ఈ లోకాన్ని చూశాను కదా, తల్లి గర్భంలోకి నన్ను దేవుడు తెచ్చాడు కదా, తల్లి గర్భంలో 9 నెలలు దేహాన్ని కట్టి ఈ లోకంలోనికి ప్రవేశపెట్టిన తర్వాత మా అమ్మను చూశాను, మా నాన్నను చూశాను, ఈ లోకాన్ని చూశాను, పాలు త్రాగాను, ఆహారం తిన్నాను, ఆ తర్వాత మాంసాహారం తిన్నాను, ఆ తర్వాత ఇల్లు అన్నాను, పొలం అన్నాను, ఉద్యోగం అన్నాను, పెళ్ళి అన్నాను, పిల్లలు అన్నాను. పుట్టిన తర్వాత ఇవన్నీ చూశాను కదా, చచ్చిన తర్వాత నేను ఏం చూస్తాను? అసలు చనిపోయిన తర్వాత పరిస్థితులు ఏంటి, అక్కడ ఎవరుంటారు, ఆ లోకం ఎలాగుంటది, ఏమీ ఎరగట్లేదట వీళ్ళు. ఎంత రాస్తున్నాడు చూడండి, చదువమ్మా. ఏమంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియకపోయినా సరే ఎలా మాట్లాడుతున్నారట? విస్తారంగా మాట్లాడుతున్నారట. ఏంటోనండి, తెలియని దాని గురించే మనిషి బాగా తెలిసిన ఎక్స్పర్ట్లా మాట్లాడతాడు. విచిత్రం ఏంటంటే ఏమీ తెలియని దాని గురించి ఎక్కువ మాట్లాడతాడండి. అవునా? తెలియదు కదా, ఏదోటి చెప్పి పడద్దాం, విన్నవాడు ఆడైపోతాడు. ఎలా చెప్పారు చావు గురించి? వీళ్ళకి ఏం తెలియదండి. ఏమంటే మీరు అప్పుడప్పుడు చూడండి, న్యూస్లో, పేపర్లో యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఆ యాక్సిడెంట్ పేపర్లో వేస్తాడు. పేపర్లో వేసిన తర్వాత ఓ పక్కనే చచ్చిపోయిన వాళ్ళు బొమ్మేస్తాడు, మరో పక్క చిత్తి అయిపోయిన కారు బొమ్మేస్తాడు. మధ్యలో టైటిల్ ఏముంటుంది తెలుసా? కానరాని లోకాలకు వెళ్ళిపోయాడట, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడట. ఏవి బాబు ఆ లోకాలంటే చెప్పడం మళ్ళీ సైలెంట్. పేపర్ని అడగండి, కానరాని లోకాలు అనేసి కదా. ఎక్కడున్నాయి బాబా లోకాలు? ఎక్కడున్నాయి ఆ లోకాలు? నువ్వు చూసేవాడు వెళ్ళిపోవటం తెలీదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలీదు. ఎవడో చెప్పాడు గాలి వార్త, ఏదో లోకానికి వెళ్ళిపోతున్నారు, 7 లోకాలు 14 లోకాలని వీడు పేపర్లో రాయిస్తాడు. మరొకడు అంటాడు ఊరికండి ఉత్తిదే లోకాల్లో ఏమి లేవు, చచ్చిపోయిన తర్వాత గాలిలో కలిసిపోయింది అంటాడు. ఏది గాలి? ఈ ప్రాణం అట, ఈ జీవితం అట గాలి అంట, గాలి వల్ల బ్రతుకుతున్నామంట, ఆ గాలి మళ్ళీ గాల్లో కలిసిపోయిందట. ఇది ఒకటి చెప్పాడు. అంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి క్లారిటీ లేదండి. మరొకడు అంటున్నాడు చచ్చిపోయిన తర్వాత కోరికలు తీరకపోతే దెయ్యాలు అయిపోతారు అన్నాడు మరొకడు. ఆ దెయ్యాలు కూడా లేడీసే, మళ్ళీ పురుషులు ఎవరట? దెయ్యాలు అన్నిటిని ఏ దెయ్యాలను చూపించారండి? దెయ్యం అనగానే స్త్రీ, దెయ్యం అనగానే తెల్లచీర, దెయ్యం అనగానే మల్లెపూలు, కలర్స్ ఏం వాడదావిడ, ఆవిడకు యూనిఫామ్. మళ్ళీ దెయ్యానికి యూనిఫామ్ అండి, వైట్ చీర, మల్లెపూలు, కాళ్ళు వెనక్కుంటాయి, చెప్పులు వేసుకోదట. బ్రతికుండగానేమో ఆవిడ రేఖ నిండా చెప్పులే, 20 రకాల చెప్పులు ఉంటాయి బ్రతికున్నప్పుడు. చచ్చిపోయిన తర్వాత చెప్పులు వేసుకోదట. ఎవడికి నచ్చింది వాడు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడండి. అది చెప్తున్నాడు చూడండి. దేవుడండి, దేవుడండి ఈ మనుషులు పలికే ప్రతి బుద్ధిహీనమైన మాట గురించి బైబిల్లో దేవుడు ప్రస్తావిస్తాడు. నాయన ఆ ట్రాప్లో మీరు ఇరుక్కోకండి, ఆ అజ్ఞానంలో మీరు పడకండి, ఆ బుద్ధిహీనుల మాటలు మీరు నమ్మకండి. నేను చెప్తాను మీకు అన్ని క్లియర్గా, బైబిల్ ఎట్టాను మీ చేతుల్లో. ఎంత బాగా రాశాడు 14వ వచనం. కలుగబోవునది ఏదో మనుషులు ఎరగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారట. ఈ మాట్లాడే వాళ్ళందరూ ఎవరట? ఇప్పుడు స్కాలర్స్ అన్నాడా, బుద్ధిహీనులు అన్నాడా? ఏమీ తెలియని బుద్ధిహీనులు ఆయన. వాళ్ళ మాటలు నువ్వెందుకంటావు? నేను చెప్తాను, నేను కథ అంతా. చావు తర్వాత ఏంటో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను బైబిల్లో నేను నీకు. బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు? వాళ్ళు ఎవరికి తెలియదు నాన్న. వాళ్ళ మాటలు నువ్వు ఎందుకంటున్నావు? ఎవరు తెలియజేతురు? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెబుతారు? నేను చెప్పాలి సృష్టికర్తగా. బ్రతికిచ్చిన నేను చెప్పాలి. మరణం తర్వాత ఏం జరుగుతుందో లోకంలో ఎవడు మీకు చెప్పడు. అందుకే అంటామండి, ఏ సభ పెట్టినా సభ పైన ఒక టైటిల్ ఉంటుందండి. ఏమని ఉంటుంది తెలుసా? క్రీస్తు విజ్ఞాన మహాసభలు. అంటే అర్థం ఏంటి? క్రీస్తు మాటలలో ఈ ప్రపంచానికి దొరికేది ఏంటి చెప్పండి? జ్ఞానం, మహాజ్ఞానం, విజ్ఞానం.
చావు తర్వాత సంగతులు ఎవడండి చెప్తాడు? నేను చెప్తానంటున్నాడు. చూడండి, దేవుడు భూమి మీద ఉన్న ఎవరు మీకు అవి చెప్పరు నాయన. భూమి మీద ఉన్న ఎవరు మీకు అది చెప్పరు. భూమి మీద మీకు ఏం చెప్తారంటే, ఇక్కడ పుట్టావు కదా, సంపాదించు, ఉద్యోగం చేయి, చదువుకో, తిను, త్రాగు, ఇవి చెప్తారు మీకు. విచిత్రం ఏంటంటే ఆ జీవితం గురించి నేను ఒక మాట చెప్తానని చెప్పాడు దేవుడు బైబిల్లో. దినవృత్తాంతాల 1వ గ్రంథం. ఈ భూమి మీద ఉన్న జీవితం గురించి బాగా ఆలోచిస్తున్నాడు కదండి మనిషి. రోగాల గురించి ఆలోచిస్తాడు, పెన్షన్లు ఏమంటే ఎల్ఐసీల గురించి ఆలోచిస్తాడు, వృద్ధాప్యంలో ఎలా బ్రతకాలని ఆలోచిస్తాడు, అన్నిటికీ ఏమంటే వివాహాలు ఎలా చేయాలని ఆలోచిస్తాడు, ఏ వ్యాపారం చేయాలని ఆలోచిస్తాడు, ఉద్యోగం గురించి ఆలోచిస్తాడు. ఈ 60-70 సంవత్సరాల గురించి మనిషి బాగా ఆలోచిస్తున్నాడు. కానీ ఈ 60-70 సంవత్సరాల జీవితం గురించి దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్ చూడండి బైబిల్లో ఎలాగుందో. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం చూడండి. జాగ్రత్తగా చదవండి. ఇది దినవృత్తాంతాల 1వ గ్రంథం 29వ అధ్యాయము ఏమంటే 15వ వచనం. మా పితరులు అందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. జాగ్రత్తగా వినండి. ఇది మా పితరులు అందరి వలనే నీ సన్నిధిని మేము ఎవరమంట? అతిథులము అన్నాడు. చూడండి, భూమి మీద మానవ జీవితం ఎవరు ఏంటంటే ఈ జీవితం అతిథులట. అతిథి అనగానే ఏంటి చెప్పండి? బంధువులు. అంతేనా? మరి ఈ ప్రాంతంలో ఏమంటారు? బంధువులేనా? బంధువులే. బంధువులు పర్మనెంట్గా ఉంటారా? 2 రోజులు పలకరించి వెళ్ళిపోతారా? ఉండని వాడే బంధువు, అంతే కదండి. ఈ సన్నిధిని ఇదిగో దేవా, ఈ ఉంటున్న ఈ లోకంలో నీ సన్నిధిని మేము ఎవరు అంటున్నాడు? అతిథులము పరదేశులము. అంటే ఈ లోకంలో మేము ఉండని వాళ్ళం, ఏదో ఒక లోకం నుండి వచ్చిన వాళ్ళం. ఈ లోకంలో కొద్ది కాలం 60-70 సంవత్సరాల నుండి అతిథులుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళం. వెళ్ళిపోవాలని తెలిసి కళ్ళ ముందున్నవాడు వెళ్ళిపోతున్న అతిథివని తెలిసి, పరదేశివని తెలిసి, ఉండని ఈ లోకం మీద ఎంత మమకారం పెంచుకున్నావు నువ్వు. ఉండని ఈ లోకం మీద ఎన్ని ప్రణాళికలు వేసావు. ఉండని ఈ లోకంలో ఏమంటే నువ్వు ఎప్పటికీ నీకు శాశ్వతంగా నీ లోకం మీద ఎంత పిచ్చి పెంచుకున్నావు, ఎంత ప్రేమ పెంచుకున్నావు, ఎన్ని ప్రణాళికలు వేశావు. ఇప్పుడు చెప్తాడు చూడండి, అసలు బాంబు వేసాడు దేవుడు. ఏంటో తెలుసా బాంబు? ఇప్పుడు చదవండి. ఈ సన్నిధిని మేము అతిథులమును పరదేశంలో ఉన్నాము, మా భూ నివాస కాలము నేడ ఎంత అస్థిరము. చూడండి, స్థిరముగా ఉన్నవాడు ఒకడును. భూమి మీద ఒకడైనా స్థిరంగా పర్మనెంట్గా ఉండిపోయాడా? మా తాతగారు చచ్చిపోలేదండి ఒకరు చేయలేపండి, మా ముత్తాత గారు చచ్చిపోలేదండి ఒకరు చేయలేపండి. ఎవరైనా ఉన్నారా? ఉండరండి. భూమి మీద స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. భూమి మీద మా జీవితకాలం ఎలాంటిదట? అస్థిరం. నీడ ఎంత అస్థిరం. నీడ ఏమంటే ఎటువైపు పడుతుందో తెలియదండి. ఒకసారి ఇటు ఉంటుంది, ఒకసారి ఇటు ఉంటుంది, ఒకసారి ఇటు ఉంటుంది, ఒకసారి ఇటు ఉంటుంది. నీడ సూర్యుడు జరుగుతున్న కొలది నీడ కూడా ఏమైపోద్ది? జరిగిపోతుంది. రోజులు గడుస్తున్న కొలది నీ జీవితం కూడా జరిగిపోతుంది పాతాళానికి. మర్చిపోకు. నీ ఏమంటే జీవితం ముందుకు వెళుతుంది, జీవితం ముందుకు వెళుతుంది అంటే నీ జీవితం కూడా జరుగుతుంది. పాతాళానికి సిద్ధపడుతుంది, మరణానికి సిద్ధపడుతుంది, చావుకు సిద్ధపడుతుంది. ఈ జీవితం అస్థిరం. ఈ భూమి మీద స్థిరంగా ఉన్నవాడు ఒకడును లేడట. ఎవరున్నారు చెప్పండి భూమి మీద? ఎవ్వరు ఉండరండి. మరి ఉండని లోకం మీద ఎన్ని ప్రణాళికలు వేస్తే. నేను ప్రశ్న అడుగుతున్నాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ ప్రశ్న ఖచ్చితంగా ఈ రాత్రి ఆలోచించి పడుకోండి ప్రార్థన చేసుకుని. నా ప్రశ్న ఏంటంటే, భూమి మీద జీవితం పెద్దదా? జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద మీరు ఉండే ఈ జీవితకాలం పెద్దదా, చావు తర్వాత వచ్చే జీవితకాలం పెద్దదా? ఏది పెద్దది చెప్పండి? భూమి మీద 60-70 సంవత్సరాలు చిన్నది, మరణం తర్వాత వచ్చేది చిన్నదా పెద్దదా? పెద్దది. ధనవంతుడు ఎప్పుడండి? క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం మోషే గారి కాలంలో బ్రతికి ఎవడు దేవుడి కోసం బ్రతకగా తిని త్రాగి రేపు చచ్చిపోతాను కనుక తిందాం త్రాగుదాం బ్యాచ్ అనమాట. వాడు అప్పటి నుంచే ఉన్నారు ఈ బ్యాచ్. శుభ్రంగా తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు, అనుభవించాడు, చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయి ఏమంటే క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం వెళితే ఇప్పుడు క్రీస్తు శకం 2000లో ఉన్నాం. సుమారు 3500 సంవత్సరాలుగా వాడు ఆ నిత్యాగ్ని దండలలో కాలుతూనే ఉన్నాడు. భూమి మీద వాడు బ్రతికింది ఎంతకాలం చెప్పండి? భూమి మీద ఎంతకాలం ఉండి ఉంటాడు? మోషే గారి కాలం కనుక 120 సంవత్సరాలు వేసుకుందామండి. భూమి మీద 120 ఉన్నాడేమో. చచ్చిపోయిన తర్వాత పాతాళంలో ఎంత ఉంటున్నాడు?
ప్రస్తుతానికి 3500 సంవత్సరాలు. అది కన్ఫర్మా? ఇంకా ఇంకా ఉంటాడు అలాగే అక్కడే. యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు కాలిపోయే లోకం, ఏమండి మరిగిపోయే లోకం, మరణం తర్వాత వచ్చే లోకం. దాని గురించి ఎవరు సీరియస్గా ఆలోచించరేంటి? తర్వాత జీవితం కదా పెద్దది. నిత్యాగ్ని దండంలోకి వెళ్ళిపోతే కాలిపోతే యుగ యుగాలు ఉండిపోవాలి. నీ బ్రతికేమైనా భూమి మీద పండి దేవుడికి నచ్చి నువ్వు మరణానికి ముందు నీ బ్రతికేమైనా దేవుడికి నచ్చితే పరదేశికి వెళ్ళిపోతే అబ్రహం గారు రొమ్మును ఆనుకోవడానికి లాజరు వెళ్ళినట్టుగా అది కూడా శాశ్వతంగా ఉండిపోతుంది. అంటే అర్థం ఏంటంటే మరణం తర్వాత వచ్చే బ్రతుకు, ఏమండి నువ్వు పాతాళానికి వెళ్ళి కాలిపోతే అది శాశ్వతం. నీ బ్రతుకు భూమి మీద దేవుడి కొరకు పండిందా? నీ బ్రతుకు భూమి మీద దేవుడికి నచ్చిందా? దేవుడిచ్చే పరదేశు విశ్రాంతి కూడా శాశ్వతంగా ఉండిపోతుంది. దేనికోసం ఆలోచిస్తున్నాడు మనిషి? అసలు దేనికోసం ఆలోచించాలి మనిషి? దేవుని పిల్లలారా, యేసుప్రభువు భూమి మీద బ్రతుకున్న కాలంలో అసలు ఈ పునరుత్థానం, చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంది అని నమ్మని బ్యాచ్ ఒకటి తిరిగేదండి యేసుప్రభువు వెనకాలే. చచ్చిపోయిన తర్వాత జీవితం ఉందంటే నమ్మరిల్లు. తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి, ఈ లోకాన్ని బాగా అనుభవించడానికి దేవుణ్ణి నమ్మిన బ్యాచ్ ఒకటి ఉంది. వాళ్ళే సద్దుకైలు అని ఉంటారు బైబిల్లో. వీళ్ళు అసలు చచ్చిపోయిన తర్వాత జీవితం ఉందరా, పాపాలు కడుక్కోండి, భయంతో ఉండండి, మరణం తర్వాత పాతాలు వెళ్ళిపోతుండే అసలు నమ్మరండి. మళ్ళీ వీళ్ళు ఎవరు? ఈ సద్దుకైలు అంటే వీళ్ళు బయటోళ్ళు కాదు, మళ్ళీ ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న యూదులే, ఇశ్రాయేలు జాతిలోంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు. ఏమంటే సద్దుకైలు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, సుంకర్లు కానివ్వండి, సమరయులు కానివ్వండి, వీళ్ళంతా కూడానండి ఇశ్రాయేల్లో నుంచి విడిపోయిన రకరకాల జాతులు, రకరకాల తెగలినవి. ఇందులో ఒక తెగ సద్దుకైలు. వీళ్ళు అసలు చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందంటే నమ్మరు, మళ్ళీ ధర్మశాస్త్రం పట్టుకుంటున్నారు, వాక్యం బోధిస్తారు. చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందంటే నమ్మరు వీళ్ళు. ఏమంటే ఈరోజు చాలా మంది అంటే క్రైస్తవ్యంలో ఇదే పరిస్థితి. ప్రభు దగ్గరికి వస్తారు, ప్రభుని నమ్మారు. ప్రభు నమ్మింది ఎందుకు? పాపాలు కడుక్కుని బ్రతకడానికి. ఇది తెలియదు. మళ్ళీ ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారంటే ఈ శరీర సంబంధమైన ఆశలు తీర్చుకోవడానికి ప్రభు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా మీలో ఉంటే ఒక్కసారి ఈ సద్దుకైలకి యేసు ప్రభు ఇచ్చిన ట్రీట్మెంట్ మీరు బైబిల్లో చూడాలా. దేవుణ్ణి నమ్మవలసింది ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఎందుకు నమ్మాలో తెలుసా? ఈ కనీస జ్ఞానం లేకుండా సద్దుకైలారా మీరు వాక్యం చెప్పేస్తున్నారా, మీరు ధర్మశాస్త్రాన్ని పట్టుకుని తిరుగుతున్నారా, అస్సలు మీకు బైబిల్ ఏమీ రాలేదన్నాడు యేసుప్రభు వాళ్ళని. మత్తయి సువార్త ముగిస్తానిక 22వ అధ్యాయం మీరు చూడండి. 22వ అధ్యాయం పైనుంచి అవుతుంది అంతా ఉంటుంది, మనకి టైం అయిపోతుంది కనుక ఏమంటే మీరు 22వ అధ్యాయం పైనుంచి మొదటి నుంచి చదువుకుంటూ వస్తే విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు యేసుప్రభు. ఎక్కడ 23లో పునరుత్థానము లేదని చెప్పేది సద్దుకయ్యులు ఆ దినమున ఆయన వద్దకు వచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారట? పునరుత్థానం లేదు, చచ్చిపోయిన తర్వాత బ్రతుకు లేదు, మరి ఎందుకు పుట్టావురా? అదే చెప్పాను కదా, తినడానికి, త్రాగడానికి, ఏమంటే సుఖించడానికి, లోకంలో ఉన్నవాడిని అనుభవించడానికి ఎందుకు పుట్టాడు ఆ మనిషి? ఈ తెగ లాంటిది, జాత లాంటిది నమ్మరట. చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందంటే నమ్మరట. వీళ్ళు యేసుప్రభు దగ్గరకు వచ్చి, వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు, జాగ్రత్తగా వినండి. యేసుప్రభు నువ్వు చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంది అంటున్నావు కదా, అలాగైతే మేము ఓ ప్రశ్న వేస్తాం అంటే వీళ్ళు చెప్పిన బోధ తప్పు అని నిరూపించడానికి ప్రశ్న అనమాట. చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంది అని యేసుప్రభు బోధిస్తున్నాడు. అయ్యో నన్ను కూడా చంపేస్తారు, 3వ దినాలు నేను తిరిగి లేస్తాను, మీరు కూడా మిమ్మల్ని మీ తండ్రి అలా తిరిగి లేపుకుని పరలోకం తీసుకువెళ్ళిపోవాలనుకుంటున్నాడు, అందుకే మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను, మీ పాపాలు కడుగుతాను, నన్ను నమ్మండి, నా మాట విశ్వసించండి, నన్ను నమ్మిన వాళ్ళందరూ తిరిగి లేచి పరలోకం మన తండ్రి దగ్గరికి వెళ్ళిపోదామని ఆయన బ్రతుకాలం అంతా బోధ చేస్తుంటే ఆ బోధను తప్పు పట్టాలన్న ఒక తెగ తిరుగుతుంది యేసుప్రభు వెనకాల. వాళ్ళే సద్దుకైలు. అలాగైతే మేము ప్రశ్న అడుగుతాం, ప్రభు ఇప్పుడు చెప్పండి రా అన్నాడు. ఏంటి ప్రశ్న ఇంతకీ? ఒక స్త్రీ ఉందట, వివాహం చేసుకుందట, పిల్లలు లేరట, చచ్చిపోయాడట, అతను భర్త చచ్చిపోయాడట. మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏంటి? ఒక స్త్రీకి భర్త పిల్లలు లేకుండా చచ్చిపోతే మరి అతని బంధువులు లేదంటే అతని సహోదరుడు మరి సంతానం కలగజేయాలి కదా. అలా ఆ రూల్ ప్రకారం ఈవిడ మరొక అతని సహోదరుని వివాహం చేసుకుంది, అతను చచ్చిపోయాడు, 2వవాడు చచ్చిపోయాడు, 3వవాడు చచ్చిపోయాడు, మొత్తం మీద 7 సహోదరులు, 7 కూడా చచ్చిపోయారు, చివరికి ఆవిడ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి బ్రతుకుంది అంటున్నావు కదా, చచ్చిపోయిన ప్రతి ఒక్కడు బ్రతుకుతాడు అంటున్నావు కదా. అయితే ఇక్కడ మాకున్న ప్రశ్న ఏంటంటే ఈవిడ బ్రతికింది, చచ్చిపోయిన ఆ 7 కూడా బ్రతికారు. ఈ బ్రతికిన ఈ 7లో చచ్చిపోయిన బ్రతికారు కదా, బ్రతికిన తర్వాత ఈ 7లో ఈవిడ ఎవరికి భార్య అవుతుంది? చూసారా ఎలాగుంది ప్రశ్న? ఎలాగుందో
అంటే యేసుప్రభు బోధన తప్పు పట్టడానికి అనమాట. చచ్చిపోలు బ్రతుకుతారా? అయితే మరి కథ ఏం అంటున్నారు వాళ్ళు? అక్కడ ఉన్నది సృష్టికర్త, అక్కడ ఉన్నది మహాజ్ఞాని. ఒరే వెర్రిబోగుల ఆలోచనలు మానుకోండి. భూమి మీద పెళ్ళిళ్ళే, భూమి మీద తిండే, భూమి మీద సంసారాలే. పరలోకంలో కూడా ఇవే దుకాణాలు ఎడదాం అనుకుంటున్నారు. అక్కడ కూడా ఎక్కడ ఎడతారా దుకాణాలు? భూమి మీద పెట్టిన చాలు, భూమి మీద చాలు పెళ్ళిళ్ళు, భూమి మీద చాలు చావులు, భూమి మీద చాలు మీ సుఖాలు, భూమి మీద చాలు మీ భోగాలు. పరలోకంలో ఇవేమి ఉండవు. పరలోకంలో పునరుత్థానం పొందిన తర్వాత దేవుని ఎదుట మనుషులు ఎలా ఉంటారు అంటే దేవదూతల వలె ఉంటారు. శరీరాలు ఎక్కడవరా సంసారాలు చేయడానికి? పెళ్ళిళ్ళు అక్కడ. శ్రద్ధ చెప్పాడు ఆన్సరు. ఇప్పుడు రండి కిందకి వెళ్ళేసరికి ఏమంటున్నాడు చూడండి. 22వ అధ్యాయము 30 వచనం చదువుతాండి. 30 వచనం. పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉంటారు. అక్కడ పెళ్లిళ్ళు లేవురా బాబు, ఈ ఆశలు పెట్టుకుని అక్కడికి రాకండి. ఈ పెళ్లిళ్ళు ఏమండి, ఈ సంసారాలు, ఈ సుఖాలు, వీటి కోసం రాకండి పరలోకం. భూమి మీద మనుషుల మధ్యలో ఒక వాదన ఉందలేండి, ఒక తెగ ఉంది. వాళ్ళ విశ్వాసాలు వాళ్ళవి, మనం ఏమంటాం లేదు కానీ జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటున్నారు అంటే వాళ్ళు, ఒరే నువ్వు దేవుడి కోసం చచ్చిపోరా సేవ చేసి. నువ్వు దేవుడి కోసం సేవలో చచ్చిపోతే అక్కడ నీకు రంభ, ఊర్వశి, మేనక రెడీగా ఉన్నారు అంటున్నాడు. చూసారా, ఈ దుకాణాలన్నీ అక్కడ పెడదామని మళ్ళీ ట్రైల్ నీళ్ళు. యేసుప్రభు చెప్పాడు, ఒరే బాబు పెళ్ళిళ్ళు, సుఖాలు, సంసారాలు ఇవన్నీ భూమి మీద క్లోజు. అక్కడ అందరూ కూడా శరీరాలు ఉండవు. దేవదూతల వలె దేవునికి పిల్లలుగా పరలోకంలో బ్రతుకుతారా? బ్రతుకుందరా? ఆ బ్రతుకును నమ్మంటారా? మీకు అసలు ఏమి బుర్రకెక్కలేదు, బైబిల్ చదివారు కానీ. ఇప్పుడు వాళ్ళ బుర్రలకి ఎక్కడానికి ఒక విషయాన్ని, ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాడు. ఏంటో ఉదాహరణ? జాగ్రత్త చదవండి. 31వ వచనం. మృతుల పునరుత్థానమును గూర్చి, అంటే మృతులకు పునరుత్థానం ఉందని బిబ్లికల్ గా నేను ఎవిడెన్స్ ఇస్తున్నారా? మీకు చదువుకున్నారు కానీ మీకు అర్థం అవ్వలేదు. ఏంటి ప్రభు అది? మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? చదివినా బుర్రకెక్కలేదా? బుర్రకెక్కినా అందులో ఉన్న భావం మీకు అర్థం అవ్వలేదా? చూసారా, దేవుడు ఏమంటున్నాడట? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఇంతకే అబ్రహాం ఉన్నాడా, చచ్చిపోయాడా? భూమి మీద లేడు, మరో లోకంలో ఉన్నాడు. నేను ఉన్న వాళ్లకు దేవుడను, నన్ను నమ్మిన వాడు ఉంటాడు. అబ్రహాం ఉన్నాడు, ఇక్కడ లేడు భూమి మీద. ఈ కాలం అయిపోయింది, పరదేశంలో ఉన్నాడు. నన్ను నమ్మాడు ఇస్సాకు, భూమి మీద లేడు, పరదేశంలో ఉన్నాడు. నన్ను నమ్మాడు యాకోబు, భూమి మీద లేడు, పరదేశంలో ఉన్నాడు. నన్ను నమ్మిన వాడు ఉంటాడు. ఇది దేవుడు అంటే. నువ్వు రావాల్సింది ఇప్పుడు దేవుడి దగ్గరికి దేనికంటే, నేను నమ్మితే నేను కూడా ఉంటాను. ఈ లోకంలో ఉండనేమో, ఈ ఊర్లో ఉండనేమో, ఈ గ్రామంలో ఉండనేమో, ఈ జిల్లాలో ఉండనేమో, నేను మరో లోకంలో ఉంటాను. ఉండడానికి రండి దేవుడి దగ్గరికి, ఉండడానికి నమ్మండి దేవుడిని. మరణం తర్వాత తిరిగి లేవడానికి చెయ్యండి దేవుడి పనులు, సువార్త కార్యక్రమాలు. మీకు అర్థమవలేదా బైబిల్ అంటున్నాడు వాళ్ళని ఆ రోజు. దేవుడు అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని దేవుడు ఇలా సెలవిచ్చాడు కదా. 33వ వచనం చూడండి. 33వ వచనంలో, ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకి ఏటట ఆశ్చర్యం. అబ్బా, ఎంతకాలం అది చదివాం కానీ మాకు అర్థం అవ్వలేదు. భలే ఇప్పాడండి యేసుప్రభు బిట్టు. నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అంటే మేము ఇంతకాలం చదువుకున్నాం కానీ అందులో భావం ఇదని మాకు అర్థం అవ్వలేదు. సూపర్ అండి యేసుప్రభు బోధ, సూపర్ బోధ అండి ఇది. ఆ బోధకు జనులు ఏమైపోతున్నారంట? ఆశ్చర్యం. అబ్రహాం దేవుడిని అంటే, ఇస్సాకు దేవుడిని అంటే, యాకోబు దేవుడిని అంటే చచ్చిపోయిన వాళ్ళకి ఎలాగరా దేవుడు అవుతాడు? చనిపోయారని నువ్వు అనుకుంటున్నావు, చనిపోయిన వాళ్ళు ఏమయ్యారట? సజీవులుగా ఉన్నారు, బ్రతికే ఉన్నారు. దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఇప్పుడు చెప్పండి, చచ్చిపోయిన తర్వాత అందరికి ఏముంది? ఇప్పుడు పునరుత్థానం ఉంది. కానీ ఎవరికో తెలుసండి పునరుత్థానం? ఎవరికో తెలుసా? అందరికీ బ్రతికివ్వడండి, అందరికీ ఇవ్వడు. ఎవరు బ్రతుకుతారో, ఏం చేస్తే బ్రతుకుతారో రేపు మీరు వినాలి. అందుకు ముందుగా బైబిల్లో ఒక వచనం ఈ రాత్రి మీకు చెప్పి పంపించేస్తాను. ఈ రోజంతా చదువుకొని రేపు రండి. దేవుడు ఎవరిని బ్రతికిస్తాడో, దేవుడు ఎవరికి పునరుత్థానం ఇస్తాడో, దేవుడు ఎవరిని తన వారు అంటాడో
ఎవరిని దేవుడు బ్రతికించుకుంటాడో రేపు మీరు విందురు కానీ. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనం 19వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రాతలు మరలా లేవరు, అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి, వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. ఇదిగో నేను ప్రేతలట లేవరట, ఇలా తిరిగి రారట. మరి మృతులకు పునరుత్థానం ఉందంటున్నారు కదండి ఇందాక నుంచి బోధలో. బ్రతుకుతారు ఎవరు? 19వ వచనం రండి, కింద 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు. అది కదా. ఎవరు బ్రతుకుతారు ఇప్పుడు? ఎవరు బ్రతుకుతారు చెప్పండి? ఎవడు పడితే వాడు బ్రతకడట. ఎవరు బ్రతుకుతారట? మృతులైన నీ వారు బ్రతుకుతారు. అంటే దేవుడి వారు మాత్రమే బ్రతుకుతారు. నువ్వు దేవుడు వాడవా? నువ్వు దేవుడు దానవా? మీరు దేవుడు వారిగా మారారా? మీరు దేవుడు వారా? మీరు దేవుడు వారిగా మారారు. మనిషి దేవుడు వానిగా మారిపోయాడండి. మనిషిలో ఎవరు దేనివాడిగా మారిపోయాడు తెలుసా? కులానికి అంబాసిడర్గా మారిపోయాడు. అది రెడ్డి కులం అండి అంటే కులాన్ని ఎంత బాగా చెప్పుకున్నాడు చూడండి. నేను కులం అండి, మాది గోత్రం అండి, మాది వంశం అండి, మాది పలానా ఊరండి, మాది పలానా ఇంటి పేరండి. బాబా అంటే ఇవన్నీ వాడిగా చెప్పుకుంటున్నాడు తప్ప దేవుని వాడిగా చెప్పుకుంటున్నాడా? ఎవరు దేవుని వారు? ఆ దేవుని వారే బ్రతుకుతారని బైబిల్లో ఉంది కదా. ఎవరు దేవుని వారు అవుతారో రేపు చెప్తాను. ఏం చేస్తే మిమ్మల్ని దేవుడు వానిగా దేవుడు గుర్తిస్తాడో రేపు మీరు వినాలి. వాళ్ళకి మాత్రమే పునరుత్థానం.